ఏమే ధీర దయానంద వీర సైనికులం రాముని వంశజులం కృష్ణుని వారసులం మేమే ధీర దయానంద వీర సైనికులం రాముని వంశజులం కృష్ణుని వారసులం మేమే ధీర దయానంద వీర సైనికులం రాముని వంశజులం కృష్ణుని వారసులం రాముని వంశజులం కృష్ణుని వారసులం
పార్టీ స్థాపించబడింది 1875లో. 1885లో కాంగ్రెస్ స్థాపించబడింది. రాబర్ట్ హ్యూమ్ అనే ఇంగ్లీష్ వాడు ప్రజల మధ్య వారధి కట్టేసి ఈ స్వాతంత్ర సమరము అని ఈ ఆందోళనను తొలగించాలనే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ స్థాపించబడింది ఆంగ్లేయుల చేత. రాబర్ట్ హ్యూమ్ దీన్ని ప్రాతినిధ్యం వహించింది. మెల్లగా తగ్గించేయాలి ఈ స్వాతంత్ర్యం ఈ సమరకాంక్ష ప్రజల్లో ఉవ్వెత్తున లేస్తున్నది. పంజాబ్లో లాలా లజపత్ రాయ్ ఉరుముతున్నాడు, మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్, బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, ఇట్లా అగ్నిజ్వాలలు వేస్తున్నాయి. ఇవి భారతదేశం అంతా మంటలు రేపి రేపు మేము వెళ్ళిపోవడానికి కారణం కావచ్చు అని వీళ్ళు ప్రజల మధ్య వారధి కట్టి మెల్లగా కాంగ్రెస్ను స్థాపించి చల్లారుద్దామని పదవులను ఇప్పించి ప్రలోభాలను పెట్టి వాళ్ళను మెల్లగా తగ్గించేద్దాం అని. కానీ అది ఉంటాయి. ఈ కాంగ్రెస్ అయితే స్థాపించిందో అది ప్రజలను ఈ అగ్నిని చల్లార్చాలని వాళ్ళు ఏ ప్రయత్నం చేసిందో అది ఉల్టా అయిపోయి దాంట్లో అనేకులైనటువంటి దేశభక్తులు కలిసిపోయారు. ఇంకా జ్వాలలు ఇంకా ఎక్కువైపోయినాయి. స్వాతంత్ర సమరకాంక్ష, స్వాతంత్ర పోరాటానికి ఇంకా అది ఊపులు ఇచ్చేసింది కాంగ్రెస్. రాబర్ట్ హ్యూమ్ ముఖం వెలవెలపోయింది. మేమేమనుకున్నాం ఏమైపోయిందని చెప్పేసి ఇక కాంగ్రెస్ సభలకు రావడం కూడా అనుకున్నాడు రాబర్ట్ హ్యూమ్. ఎందుకంటే చల్లార్చాలనుకున్నాడు, కానీ అగ్ని మరి ప్రజ్వరిల్లింది. ఆర్యసమాజం వాళ్ళు ఇంకా మహాదేవుడు ఆరడే లాంటి వాళ్ళు ఎందరో దేశభక్తులు ఆర్య సమాజంలో చాలా మంది చేయలేదు, ఇంకా ఎక్కువ ఇనుమడింపజేశారు దేశభక్తిని. అటువంటిది అనమాట ఆర్య సమాజం. మన ధర్మాన్ని రక్షించే వాళ్ళు కాబట్టి మోడీకి సపోర్ట్ చేశాం. ఇప్పుడు వాళ్ళు సత్కరిస్తారు. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ.